అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను జనగాం హైవేకి దగ్గరలో హిల్ కౌంటీ అనే ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడంతా ఓపెన్ ప్లాట్స్ మనం కొనడానికి, అలాగే చక్కటి పంట పొలాల మధ్యలో మీరు చూస్తూనే ఉంటారు. చక్కటి గ్రీనరీ మధ్యలో ఈ ల్యాండ్ అనేది ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల్ని మనం ఒకసారి అన్ని అడిగి తెలుసుకుందాం అండి. మహేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా పవర్ఫుల్ నేమ్ మీది. కాసర్ల వారు అంటే చాలా వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు యాక్చువల్గా. సార్ మీది ఎక్కడ సార్ నెట్ ప్లేస్? యాక్చువల్లీ మాది సిద్దిపేట అండి. సిద్దిపేటకి దగ్గరలో నంగునూరు అని ఒక మండలం ఉంటుంది, దాని దగ్గరలో విలేజ్, చిన్న విలేజ్. ఓకే. అంటే ఇది ఎన్నో ప్రాజెక్ట్ మీకు యాక్చువల్లీ? మేము ఇప్పటికి 18 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినామండి. అవునా? 18 ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే వరంగల్ హైవేకి ఉన్నాయి, బెంగళూరు హైవేకి ఉన్నాయి, విజయవాడ హైవేకి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా శ్రీశైలం హైవేకు, బాంబే హైవేకు రాబోతున్నాయి అన్నట్టు. మన వరంగల్ హైవేకే 11 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓన్లీ వరంగల్ హైవేకి వచ్చేసేసి. అంటే ఇప్పుడు మనకి ఇది జనగాం హైవేకి మన దగ్గరలో ఉన్నాం. అవునండి. సార్ చెప్పారండి, అదిగోండి అదేనండి జనగాం అని చెప్తున్నారు యాక్చువల్గా. సో అంటే మాకు ఈ ఏరియా కొత్త కాబట్టి, బట్ కానీ సంతోషం అనిపించింది ఎక్కడంటే లోపల కంటా లేదు ప్రాజెక్ట్, మెయిన్ హైవేకి చాలా దగ్గరలోనే ఉంది. అండ్ చుట్టుపక్కలంతా కూడా మీరు చూసినట్టయితే పచ్చటి పొలాల మధ్యలో పక్షుల కిలకిల రావాల మధ్య హాయిగా ఇది హైట్ లో ఉంది ప్రాజెక్ట్ అంతా కూడా. అందుకే హిల్ కౌంటీ అని పేరు పెట్టినట్టున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మినిమం ఎన్ని గజాలు మీరు సేల్ చేస్తున్నారండి స్టార్టింగ్? ఒరిజినల్ గా ఇక్కడ 240 యాడ్స్ ఉంటాయి. మినిమం కావాలంటే 120 యాడ్స్ కూడా ఇస్తున్నాం. అంటే కస్టమర్ కి ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే చిన్న బడ్జెట్ లో కూడా వాళ్ళు మెయిన్ ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకోవాలన్న ఆలోచనతో 120 యాడ్స్ కూడా మనం ఇవ్వగలుగుతున్నాం అండి. దీంట్లో ఇక్కడ మీరు ఇచ్చిన డెవలప్మెంట్స్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా మనము ఈ హిల్వేలో ఉందానికి సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. మనం చుట్టూ కాంపౌండ్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైను, హార్వెస్టింగ్, అంటే ప్రతిదీ చాలా అద్భుతంగా. అంటే ఒక విల్లా ప్రాజెక్ట్లో ఏవైతే ఉంటాయో మన ఓపెన్ ప్లాట్స్ కూడా అంత అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తున్నాం. మామూలుగా డిటిసిపి నామ్స్ ప్రకారం, రెరా నామ్స్ ప్రకారం ఓన్లీ బీటీ రోడ్స్ ఎనఫ్ అండి ఇక్కడ యాక్చువల్గా. కానీ మేము సీసీ రోడ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పటికైనా వాళ్ళకు అంటే ఎప్పుడైనా వీళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా రోడ్ పాడగవద్దు ఫస్ట్ మెయిన్ మా ఉద్దేశంలో. రోడ్డు ఇప్పుడు డామర్ రోడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రోడ్లు అన్నీ పాడవుతుంటాయి. మనది అట్లా కాకుండా సీసీ రోడ్స్ ఇస్తే ఎలాంటి రోడ్ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి వర్క్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో సీసీ రోడ్లు ఇస్తున్నాం ఇప్పుడు మేము ఇక్కడ. అంటే రోడ్స్ తో పాటు ఇందాక మీరు డ్రైనేజ్ అన్నారు, కరెంట్ అన్నారు. ఒకవేళ మాకే మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి అని అంటే పరిస్థితి? ఎగ్జాక్ట్ అండి, చేసి ఇస్తాము. దానికి మీ సైజుని బట్టి మీ ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుందో, ఎంత ఎస్ఎఫ్టీలో మీరు కట్టాలనుకుంటారు అనుకుంటే ఆ ఎస్ఎఫ్టీ ప్రైస్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తున్నాం. మనం జనగాంకు దగ్గర ఉంది కాబట్టి ఒక హిల్వేలో వరంగల్ హైవే కేవలం 2.5 కిలోమీటర్ దూరం ఇది. ప్లస్ 100 ఫీట్ రోడ్కు ఇది చాలా దగ్గర. 100 ఫీట్ రోడ్కు 100 ఫీట్ ఫేసింగ్తో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి 2.5 కిలోమీటర్స్, జనగాం టౌన్కు 3.5 కిలోమీటర్. ఎగ్జాక్ట్గా జనగాం టౌన్ అట్లా కనబడేదే జనగాం టౌన్. ఆ టౌన్కే మనం 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం. రైట్. అంటే మనం ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు అందరికీ ఉండే టెన్షన్ ఏంటంటే అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా రావాల్సింది ఉందా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మార్కెట్ చాలా మందికి తెలుసు ఇప్పటికీ. హ్యాపీ కస్టమర్స్ మేము ఒక 15,000 మంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళందరికి చెప్పాల్సింది ఏంటంటే మేము కంపల్సరీ అప్రూవ్స్ వచ్చిన తర్వాతనే లాంచ్ చేస్తాం. అంటే డిటిసిపి అయితే డిటిసిపి, రేరా అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే హెచ్ఎండిఏ, ప్రతిదీ అప్రూవ్ తీసుకున్న తర్వాతనే మనం వెంచర్ లాంచ్ చేస్తాం. ఈ వెంచర్ కూడా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్స్. మన ఓన్లీ కేవలం వాళ్ళు 50% కడితే మిగతా 50% మనం బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తున్నాం. మళ్ళీ నేషనలైజ్ బ్యాంక్ కూడా ఐడిబిఐ కానీ, ఎస్బీఐ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, టాటా క్యాపిటల్ అన్ని బ్యాంక్స్ మనం లోన్స్ ఇప్పిస్తాం అన్నట్టు. వాళ్ళ సిబిల్ కరెక్ట్ ఉంటే చాలు, మిగతాది ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే 120 గజాలు అన్నారు ఇందాక. 120 గజాలు ఎంత కాస్ట్ లో ఉందంటే? ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ అయితే 120 గజాలది 10 లక్షలకే ఇస్తున్నామండి ఇప్పుడు ప్రెసెంట్ గా. కానీ ఈ వీడియో చూసే వరకు ఒక 2 months 3 months అయితే అది వేరే అవుతుంది చెప్పేది. అందుకే ఇప్పుడున్న ప్రెసెంట్ రేట్ మాత్రం
10 lakhsకే కస్టమర్కు మనం ఇవ్వగలుగుతున్నాం. Right. 120 గజాలది. అది 5 lakhs కడితే చాలు వాళ్ళు, మిగతాది బ్యాంక్‌లోనే మనం ఇప్పిస్తాం అన్నట్టు. కానీ సిటీ ఎంత ఎక్స్పాండ్ అయిపోయిందండి అప్పటికి ఇప్పటికి. ఎంతో దూరం వచ్చినా కూడా ఇది సిటీలోనే ఉన్నట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మెయిన్ రోడ్స్ బాగుండడం ఒకటి. కనెక్టివిటీ, కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అట్లా డెవలప్ అవుతుంది. కరెక్ట్. వరంగల్ హైవే కూడా ఇప్పుడు మనకేంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఇది దాదాపుగా హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ప్రతి 10 కిలోమీటర్స్‌కి ఒక మైల్‌స్టోన్ ఉంటదండి. ప్రతి 10 కిలోమీటర్స్‌కు. అంటే కస్టమర్ ఎవరైతే ఉంటారో గట్కేసర్ నుండి స్టార్ట్ చేస్తే, గట్కేసర్‌లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ హబ్ అయితది. ప్లస్ ఐటీ సెక్టార్ వచ్చింది అక్కడ. నెక్స్ట్ బీబీ నగర్. అక్కడ ఎయిమ్స్ అనే ఒక పెద్ద హాస్పిటల్ వచ్చింది అవును. బీబీ నగర్. ఆ తర్వాత వచ్చేసి భువనగిరి. భువనగిరి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. Correct. తర్వాత యాదగిరిగుట్ట. ఆల్రెడీ ఇక మన తెలంగాణ తిరుపతిగా ఫేమస్ అయిన యాదగిరి. అవునవును. ఆ తర్వాత నెక్స్ట్ ఆలేరు. ఆల్రెడీ ఇండస్ట్రియల్స్ వస్తుంది. ఇప్పుడు జనగాం. ఇది ఈ జనగాంకు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇది ఆల్రెడీ. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని పేరు ఇచ్చింది అన్నట్టు జనగాం. ఫాస్ట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అవార్డు కూడా ఇచ్చింది జనగాం సిటీకి. Correct. సో ఇది చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే టెక్స్టైల్ పార్క్ ఉంది. ఇప్పుడు మనకు కేవలం మన దాటే టెక్స్టైల్ పార్క్ పోవాలి. ఓకే. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ పోతే టెక్స్టైల్ పార్క్ అయింది. ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకసారి జాబ్స్ క్రియేట్ అయితే అవును. ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ రావాల్సిందే, కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ కావాల్సిందే. ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ కావాలంటే ఓపెన్ ప్లాట్ కావాల్సిందే. ఆ ఉద్దేశంతోనే ఈ సైట్ ను ఎంచుకోవడం జరిగింది మనం. రైట్. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి, టెక్స్టైల్ పార్క్ వస్తున్నాయి, లెదర్ పార్క్ వస్తుంది. ప్లస్ ఆల్రెడీ జనగాం హెడ్ క్వార్టర్ దగ్గర కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని వస్తున్నాయి. ఈ 100 feet రోడ్కి టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక డిపో పెడుతున్నారు. ఈ రోడ్ ఇంకేముంది మనకి చాలా దగ్గర ఆర్టీసీ వాళ్ళు connect వచ్చారంటే వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎడ్యుకేషన్, అన్ని అవును, వాళ్ళ connectivity నిత్యావసరాలు అంతా ఇవన్నీ యాడ్ అవుతాయి. ప్లస్ కనెక్టివిటీ పెరుగుతుంటుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంటది. ఇవన్నీ చాలా అద్భుతంగా ఈ వెంచర్ కు మంచి పాజిటివ్ అవన్నీ. రైట్. రైట్. అంటే ఒకటండి, ఇప్పుడు ఎవరైనా సరే ఎంప్లాయీస్ ఆలోచించేదండి, ఇప్పుడు మనం కొంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అవుతుందా, లేదా ఎన్నాళ్ళకి మనం ఇల్లు కట్టుకోవచ్చు, Right. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మనం తీసుకోవాలా అంటే మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్. యాక్చువల్ గా చాలా మందికి ఏమవుతుందంటే ఆస్తి అంటే పెద్దగా సంపాదించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలనుకుంటారు. కానీ భూమి మీద చిన్న పెట్టుబడితోనే వాళ్ళ ఆస్తి డబుల్ ట్రిబుల్ కూడా అవుతుంది. ఇప్పుడు కేవలం 10 lakhs ఒక్క 5 years వాళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళు ఊహించలేని అమౌంట్ వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. Correct. రెండవది ఒకసారి రెసిడెన్షియల్ గా కన్వర్ట్ అవుతుందంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దాని వాల్యూ ఆటోమేటిక్ పెరుగుతుంది. అవును. ఒకసారి ఒక 5 ఇండ్లు స్టార్ట్ చేసారు అనుకో, ఆటోమేటిక్ గా పక్క వెళ్తాను వాల్యూ పెంచుతూనే ఉంటుంది. అవును. సో భూమికి ఉన్న వాల్యూ అది. నిజం. నిజం. సో అందుకొరకే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చిన్న పెట్టుబడి ఇది. 10 lakhs అనేది చాలా చిన్నది. అవును. దానిలో 5 lakhs కడితే చాలు, మిగతాది లోన్ వస్తుంది. కరెక్ట్. వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 years వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ వాల్యూ చాలా అద్భుతంగా పెరుగుతుంది. నిజం అండి. ఎందుకంటే నా అనుభవంలోనే చెప్తున్నాను, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు 1 year 2 years ఉన్నప్పుడు ఎప్పుడో 300 గజాలు అప్పట్లోనే ఈ రేట్లు ఉండేదండి. అవును. 300 గజాలు అప్పుడు ఉండేది. మన సాగర్ హైవేలో అప్పుడు తీసుకున్నది. 15-18 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో, ఇలా చిటికేసినట్టు గడిచిపోయిందండి. కొన్నదానికి ఇప్పటిదానికి సంబంధం లేదు. ఇప్పుడు ₹1,00,00,000 అయింది. సో ఈ రోజు కష్టమైనా, ఎంత దూరమైనా ఒక 100 గజాలు ఏం చెప్పినట్టు 120 గజాలు తీసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదండి. గడిచిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అది పిల్లల ఎడ్యుకేషన్ కో, వాళ్ళ పెళ్లికో, లేదా మనం ఉండడానికో అది డెఫినెట్ గా పనికొస్తుంది. కానీ ఒక కొంత ల్యాండ్ కొనుక్కుని పక్కన పెట్టుకోవడం అనేది ఎంత కష్టమైనా సరే మన కోసం పెట్టుకోవడం చాలా నేను ఇంపార్టెంట్. కస్టమర్లకు అదే చెప్తాను ఎప్పటికీ. మా కస్టమర్లకు మీకు ఇప్పుడు మేము చెప్పేది మీకు బాధ అనిపిస్తుండొచ్చు, కొంచెం డబ్బులు ఇబ్బంది అనిపిస్తుంది. అవును. కానీ ఇబ్బంది అయినా తీసుకొని పెట్టుకోండి. అవును. ఏమవుతుంది అంటే కొంతమందికి ఎడ్యుకేషన్ కూడా పనికొస్తాయి. ఉమ్, అబ్రాడ్కి వెళ్ళాలనుకోండి, ఉమ్, వాళ్ళు లోన్ తీసుకోవాలంటే ఏదో ఒక డాక్యుమెంట్ కావాలంటారు. ఉమ్, అంటే ఒక ప్లాట్ సెక్యూరిటీగా పెట్టమంటారు. అవును. అట్లాంటిది ఇది అప్రూవ్డ్ ప్లాట్ కాబట్టి ఇది కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. కరెక్ట్. నాకు ఈ మధ్యకాలం నేను 2013 లో ఒక కస్టమర్కి ఒక ప్లాట్ ఇచ్చాను. ఆ కస్టమర్ నన్ను వెతుక్కుంటూ మొన్న వచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చిపోయాడు. ఎందుకు అంటే 2013 లో 3,000 per యాడ్ అమ్మేది. ఉమ్, ఇప్పుడు 30,000 అమ్ముకుని వాళ్ళ పాప పెళ్లి చేశారు. that's అంటే ఎంత nice. వాల్యూ అంతే పెరిగింది కదండి. అది అంతే. వాళ్ళు అదే కావాల్సింది గుర్తుపెట్టుకుంటారు. actually. అందుకే కస్టమర్ కు మేము మా అసోసియేట్ కూడా అదే చెప్తాం, మీరు కస్టమర్ కు కొంచెం ఫోర్స్ చేసినా పర్లేదు. ఆ. ఎందుకంటే మనం చేసే పని మంచిది. అవును, ఈ రోజు పెయిన్ ఉండొచ్చు కానీ కొంతకాలం పోయిన తర్వాత అదే మనకి ఫ్రూట్స్ తెచ్చి పెడుతుంది. సో కస్టమర్ మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఉమ్, ఆ టైంలో ఆ ఫోర్స్ చేసిండ్రు కాబట్టే మనం తీసుకోగలిగినాం, తీసుకున్నాం కాబట్టే ఈ రోజు ఇంత మంచి అది చేస్తున్నాం. లేదు వాళ్ళ పిల్లలైనా
మా నాన్న ఇది తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మాకు ఇది మంచి సెక్యూరిటీగా ఉన్నాం, మేము భద్రతగా ఉన్నాము అనే ఆలోచనతో ఉంటారు. నిజం నిజం. అందులో రెడ్డి గారు ఏం చేశారంటే ల్యాండ్ ఉన్న స్థితి నుంచి ఉన్నట్టుగానే అలా ఉంచారు. అంటే ఒక చోట ఎత్తున్నా పల్ల ఉన్నా సమానం చేసేయకుండా ఉంచారు. దీనివల్ల ఏంటంటే హిల్ కౌంటీ అనే దానికి కరెక్ట్ గా ఆయన నిర్వచనం ఉంది. మీకు అది చూపిస్తాను సార్, ఒకసారి చూపిద్దాం సార్ తప్పకుండా. మహేందర్ రెడ్డి గారు, అంటే మనం ఇక్కడ నుంచి చూస్తే అది హైయెస్ట్ హైట్ అనుకుంటా, ఐ థింక్. అవునండి, ఇది హైయెస్ట్ మొత్తం. ఇక్కడ నుంచి ఇట్లా స్లోప్ ఉంటది. ఈ హిల్ వ్యూ అందుకే పెట్టాం మనం పేరు. ఎందుకంటే హైట్ నుండి ఇట్లా డౌన్ ఉంటది ఒరిజినల్ గా. సో ఒకసారి ఇక్కడ నిలబడితే ప్రతి ప్లాట్ కనబడుతుంటది మనకి, ప్రతి ప్లాట్ కనబడుతుంది. ఇక్కడ ఉన్నది అనుకో, ఆ ప్లాట్ నెంబర్ అయినా ఆ ప్లాట్ నెంబర్, అంటే అంత హైట్ లో ఉన్నాం మనం ఇప్పుడు. సో దీని వల్ల కస్టమర్ ఎప్పుడైతే ఒకసారి ఆయనకి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఇస్తాడో చాలా అద్భుతంగా కనబడుతుంటది. అంటే ఒక ఫేస్ఫుల్ ప్లేస్ లో మంచి హిల్ వ్యూ లో, అంటే మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ చూస్తుంటాం, ఎలా ఉంటుందో అట్లా ఉంటది. నెక్స్ట్ నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ జనగాం హెడ్ క్వార్టర్ కు ఇది కాబోయే జూబ్లీ హిల్స్ అవుతుంది. అవునండి, నో డౌట్ నో డౌట్. అందులో మీరు ఇది ఇప్పుడు ఈ విడ్త్ ఎంత అండి యాక్చువల్లీ? ఇది ఇప్పుడు ప్రెసెంట్ గా 40 ఫీట్ రోడ్ అండి. ఇది 33 ఫీట్, ఇది 33 ఫీట్ రోడ్. అవునా? 33 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్. దీనిలో ఇప్పుడు మనం డ్రైనేజ్ కంప్లీట్ చేసినాం, వాటర్ లైన్ కంప్లీట్ చేసినాం, రోడ్స్ కూడా ఫార్మేషన్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇమీడియట్ సీసీ రోడ్లు అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేస్తే 99% వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ మీరు చూడొచ్చు, ఇది డ్రైనేజ్ మొత్తం. డ్రైనేజ్ వ్యవస్థనే చాలా అద్భుతంగా చేస్తున్నాం మేము. అంటే కస్టమర్ వచ్చి ఎప్పుడైతే మనకు వాళ్ళు ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్లగ్ అండ్ ప్లే, వాళ్ళు జస్ట్ వచ్చి వాళ్ళు డ్రైనేజ్ కనెక్షన్ దీనికి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. వాటర్ లైన్ రెడీగా ఉంటుంది, కరెంట్ లైన్ కూడా ఇప్పుడు అతి త్వరలోనే ఇస్తున్నాం అన్నట్టు మేము. అంటే సార్ ఇప్పుడు నాకు ఒకటి రెండు చోట్ల నేను ఈ ల్యాండ్స్ దగ్గర చూసాను, హైట్ లో ఉన్నవి ఒక కాస్ట్, కొంచెం డౌన్ లో కాస్ట్, ఇలా ఉంటుందా? ఎందుకంటారు అలాగా? ఈ హైట్ ఉన్న వాటికి చాలా మంది ప్రిఫర్ చేస్తాం. సో దానికి ఏమైందంటే ప్రీమియం కాస్ట్ పెడతాం. మనం అట్లా పెట్టలేదు. ఇప్పుడు మనం అన్ని ఒకటే రేట్ పెట్టాము. ఈ హైట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఒకటే రేట్ ఇస్తున్నాము, కింద తీసుకున్న వాళ్ళకి కూడా ఒకటే రేట్ ఇస్తున్నాం. అయితే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, మనం ఇక్కడ నిలబడితే జనగాం టౌన్ అదే కనబడుతుంటది. జనగాం టౌన్ ఈ ఇల్లు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మనది. అంటే జస్ట్ మనకు కనబడే దూరంలో ఉన్నాం. ప్లస్ దీనికి చుట్టూ ఇంకో ఆ ఏరియాలో ఇప్పుడు కనబడేదే టెక్స్టైల్ పార్క్. టెక్స్టైల్ పార్క్ అది ఇక్కడ నుంచి కేవలం 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అంటే మనం దాటేసి వెళ్ళిపోవాలి, మన సైట్ దాటేసి టెక్స్టైల్ పార్క్ ఉంటుంది. సో ప్రతి ఎవరైతే అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ గా ఏర్పరచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు చాలా మందికి. అది మెయిన్. మీరు చుట్టుపక్కలంతా ఫెన్సింగ్ ఇచ్చారు. అవునండి. ఈ ఫెన్సింగ్ తర్వాత మళ్ళీ మీరు వాల్ కట్టి చేస్తారా? నెక్స్ట్ టోటల్ గా వచ్చేస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనుకోవచ్చు. ముందు మనకు ఏమంటారు, పెద్ద ఆర్చ్ వస్తుంది, గేట్ ఉంటది, సెక్యూరిటీ ఉంటది, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మా దగ్గర సీసీ కెమెరాలు మేము లైవ్ లో చూసుకుంటా. నేను ఎవ్రీ వెంచర్ ఎవరు వచ్చారు, ఏమవుతుంది, వర్క్లు ఏమవుతుంది, మేము దగ్గరుండి వర్క్లు చేయించుకుంటాం. మేము అడ్వాంటేజ్ ఏంటి అంటే, చాలా మందికి ప్రైస్ ఎట్లా ఇవ్వగలుగుతారు. నేను ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఏ కస్టమర్ అయినా మన చుట్టుపక్కల టోటల్ గా వెంచర్లు చూసి ప్రైస్ కంపేర్ చేయండి మాతో. మీరు డిసైడ్ తీసుకునే ముందు ఒక్కసారి మా వెంచర్ కి వచ్చి ప్రైస్ కంపేర్ చేసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకోండి. మా దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంటే తీసుకోకుండానే చెప్తారు, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఎందుకు అట్లా ఇవ్వగలుగుతాం అంటే, మేమే ల్యాండ్ తీసుకుంటాం, పర్చేజ్ చేస్తాం, మేమే డెవలప్ చేస్తాం, మేమే అప్రూవల్స్ తీసుకొస్తాం, మేమే కస్టమర్ కి ఇస్తున్నాం. అంటే అన్ని మేమే చేయగలుగుతాం. థర్డ్ పర్సన్ లేడు కాబట్టి ప్రైస్ అంత తక్కువ ఇవ్వగలుగుతాం. అది మేము. చాలా మంది ఏం చేస్తారంటే, ల్యాండ్ వాళ్ళు కొనుక్కున్నారన్న తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానిలో వదిలేస్తే మొత్తం మొక్కలు వచ్చేసి, పిచ్చి మొక్కలు వచ్చేసి అలా వదిలేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎగ్జాక్ట్ గా ఇది దీంట్లో చాలా మందికి ఎన్ఆర్ఐ కస్టమర్లకు చాలా ఇది ఇంపార్టెంట్ ఒరిజినల్. ఎగ్జాక్ట్లీ. ఎన్ఆర్ఐ కస్టమర్లు ఏంటంటే, ఒకసారి ఇన్వెస్ట్ చేసినట్టు ఒక 5-10 ఇయర్స్ దాకా ఇటుకి రారు వాళ్ళు ఒరిజినల్. కానీ మేము ప్రతి 5 months 6 months కి ఒకసారి వాళ్ళ ప్లాట్ ఎలా ఉందో ఫోటో తీసి పంపిస్తాం. క్రియేట్ చేస్తాం. వాళ్ళ ప్రతి ప్లాట్ కు ఏముంది, మీ పొజిషన్ ఏంది అనేది ప్రతిదీ చూస్తాం, ప్రతిదీ మెయింటెనెన్స్ చేస్తాం మేము. మా అండ్ ఓవర్లోనే ఉంటది, సెక్యూరిటీ ఉంటాడు, పర్సన్ ఉంటాడు. టోటల్ గా ఎప్పుడు వచ్చినా వాళ్ళ ప్లాట్ నీట్ గా కనబడుతుంటది. ఇప్పటికి స్టిల్ మా అన్ని వెంచర్లకు పోవచ్చు కస్టమర్ కూడా. అంటే ఇది ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి నీట్ గా ఉంది అనుకుంటారు, వేరే వెంచర్ చూసిన తర్వాతనే మాది ఇక్కడ చూడొచ్చు. అంటే మేము గత 2013 నుండి వర్క్ చేయిస్తున్నాం. మీరు అప్పటి నుండి ఉన్న వెంచర్లన్నీ చూసుకుంటూ రావచ్చు. అంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటది. సేమ్ ఇక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ కూడా అట్లా ఉంటుంది. అంటే ఒకసారి సేల్స్ అయిపోయినాయి కదా, ఇక పని లేదు, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంటాం.
రైట్. ఎందుకంటే కస్టమర్కి అవసరం అది. అవును. ప్లస్ అదే కస్టమర్ మాకు 10 మందికి చెప్పగలుగుతాడు. ఓకే, వీళ్ళ దగ్గర తీసుకుంటే మన ప్లాట్ సెక్యూర్ ఉంటుంది, ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు, డెవలప్మెంట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్లాట్ని ఎప్పుడు వాళ్ళ ఆ వెంచర్ మొత్తం ఎప్పుడు నీట్గా అంటే మెయింటైన్ చేస్తుంటాం అన్నట్టు. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు పోయినా కూడా అమ్మాయి నా ప్లాట్ చాలా అద్భుతంగా ఉంది అనే ఆలోచనలో ఉంటారు. అది మేము చాలా మంది కస్టమర్లు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు ఇన్నేళ్ళైనా దీన్ని ఇంత మంచిగా మెయింటైన్ చేసారు అని. మేము షాద్నగర్లో రెండు వెంచర్లు చేసినాం. రీసెంట్ గా ఒక అతను ఏఎస్ఐ నాకు డైరెక్ట్ కాల్ చేశాడు, సార్ నేను చాలా వెంచర్లలో ప్లాట్స్ తీసుకున్నాను కానీ నేను తీసుకున్నాక 3 years వచ్చాను, ఫస్ట్ డే ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందండి. అది కస్టమర్స్ హ్యాపీగా హ్యాపీ ఉంటే చాలు. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ సక్సెస్. అంతే అండి. రైట్. అంటే సార్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, దగ్గర దగ్గర 15-16 ప్రాజెక్ట్స్ అవును, చేశారు. అవును. ఈ బిజినెస్ లోకి దిగిన తర్వాత మీరు నేర్చుకున్న పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే మెయిన్ ఏంటంటే చాలా మందికి మ్మ్. ఈ మధ్య కాలంలో ప్లాట్ తీసుకోవాలంటే మ్మ్. చాలా కష్టమైన పని అవుతుంది. భూమి అంటే ఒక ప్లాట్ కొనాలి, ఒక ఇల్లు తీసుకోవాలి అనుకుంటే నేను చాలా సాటిస్ఫై ఏంటంటే మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా నేను ప్లాట్ ఇవ్వగలుగుతున్నాను. రైట్. వాళ్ళ సంతోషం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒరిజినల్ గా దానికి మించి ఇంకేముంది ఉంటుందండి. అది నేను ఇప్పుడు ఇక్కడ 10 lakhs కే ప్లాట్ ఇస్తున్నాను. అదే మనము ఒక 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇవ్వలేను మళ్ళీ. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యిండ్రు. 10 years తర్వాత వాళ్ళ రేట్ వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకున్నా లేకపోతే వాళ్ళ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేసినా ఏది చేసినా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నేనే కొన్నాను, ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నేను ఇక్కడ లేదండి నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను అనుకోండి, ఆ సేల్ కూడా మళ్ళీ మీ సపోర్ట్ దొరుకుతుందండి? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్లాంటి వెంచర్లకు మాతో పని లేకుండానే అయిపోతుందండి. ఫస్ట్ 100%. ఒకవేళ కావాలి అంటే చాలా మంది ఏంటంటే మాకు వాళ్ళ ప్లాట్ నెంబర్ చెప్పిపోతే మా అసోసియేట్స్ అందరికి మేము పంపిస్తాం దాన్ని, ఫలానా ప్లాట్ రీసేల్ కు ఉంది, ఎవరికైనా కస్టమర్ ఉంటే చెప్పండి అంటే మేము సర్వీస్ చేయించగలుగుతాం. సో అప్పుడు వాళ్ళకి కూడా 99% మా అవసరం ఉండదండి. చాలా మంది కస్టమర్లు పక్క ప్లాట్ ఎప్పుడు అమ్ముతారా అని చూస్తుంటారు. అవును, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. అరే మన పక్కనే అప్పుడే 240 తీసుకోకపోతే కొంచెమే తీసుకుంటే ఇప్పుడు ఇంకా పక్కన ప్లాట్ ఇస్తే బాగుండు అనే ఆలోచనతో వాళ్ళు ఎప్పుడు ఎవరు ఇస్తారా తీసుకుందాం అనేది ఉంటుంది. అందుకే మా అవసరం లేకుండా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ద బెస్ట్ సర్వీస్ అనేది మా మహేందర్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. అంటే మనం ల్యాండ్ తీసుకున్న తర్వాత ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, తీసుకోవడానికి కూడా మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. యాక్చువల్లీ చాలా మందికి నేను అదే చెప్తా, ఫస్ట్ మీరు ల్యాండ్ తీసుకొని వెయిట్ చేయండి, తీసుకోవడానికి మాత్రం వెయిట్ చేయకండి. ఎందుకు అంటే ఈ రోజు వచ్చిన రేటు ఇంకో 1 year తర్వాత ఉండదండి. సో కాబట్టి కంపల్సరీ మీరు ఇప్పుడే తీసుకొని వెయిట్ చేయండి, ఆటోమేటిక్ గా మీ ప్రైస్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు చెడిపోయిన కాలమే ఉండదు. కాకపోతే కొంచెం టైం తీసుకొని వెయిట్ చేస్తే చాలు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు బంగారం కానీ లేకపోతే సిల్వర్ కానీ ఏదైనా పైకి పోతుంటది, కిందికి వస్తుంటది. ల్యాండ్ అనేది అట్లా ఉండదండి. ఒక రేట్ వచ్చినప్పుడు స్టేబుల్ గా పెరగాల్సిందే కానీ కిందికి వచ్చేది అయితే ఉండదు. కాకపోతే కొన్ని రోజులు ఆగుతుండవచ్చు కానీ కిందికి అయితే రాదు. ఇప్పుడు ఇక్కడ 10,000 గజం ఉంది అనుకోండి, 8,000 7,000 అయితే కాదు, ఆ 10,000 కొన్ని రోజులు ఉండవచ్చు. కాకపోతే 11 12 ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. అది మెయిన్. సపోజ్ ఎవరైనా 3-4 పేమెంట్స్ లో మేము చేస్తామండి మీకు అని అంటే ఆ ఫెసిలిటీ ఉందా? మన ఈఎంఐ కన్నా మనం ఏం చేస్తున్నాం బ్యాంక్ లోనే ఇప్పిస్తున్నాం, వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కస్టమర్లకి ఎట్లా ఉంటుంది అంటే నేను ఇమీడియట్ గా పేమెంట్ చేస్తా, నాకేం బెనిఫిట్ ఇస్తారు అని అడుగుతాం. కొంతమందికి రెడీగా ఉన్నట్టు ఉంటారు, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇస్తాం అంటే మేము 15 days లో కనుక వాళ్ళు టోటల్ గా పేమెంట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తాం. రిజిస్ట్రేషన్ చార్జెస్ కంపెనీ భరిస్తుంది. అంటే కస్టమర్ ఒక బెనిఫిట్ వస్తుంది. సపోజ్ ఇదే దాని మీద ఒక 30,000 వరకు బెనిఫిట్ అవుతుంటారు ఈ వెంచర్ లో. అంటే మేము ఏ వెంచర్ అయినా 15 days లోపు టోటల్ పేమెంట్ చేస్తే ఆ కస్టమర్ కు మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం. అది మెయిన్. దానివల్ల కస్టమర్ బెనిఫిట్ అవుతుంటాడు. ఎందుకంటే అరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డబ్బులు లేని వాళ్ళు ఉంటే, ఇప్పుడు డబ్బులు కొంతమంది, అందుకే ఇందాక చెప్పాను 50% పేమెంట్ చేసుకొని మిగతా 50% మనము బ్యాంక్ లోన్ త్రూ ఇప్పించుకొని వాళ్ళు ఈఎంఐ తెప్పించుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పర్సనల్ లోన్ తెచ్చుకొని కూడా పే చేసుకుంటారు. వాళ్ళు పర్సనల్ లోన్ తెచ్చుకుంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. అంటే జనరల్ గా మార్టిగేజ్ ఉంటుంది ల్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన డెవలప్మెంట్ అంతా చేసిన తర్వాత ఆ మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఆ మార్టిగేజ్ రిలీజ్ చేసేసారా లేకపోతే ఇంకొన్ని మార్టిగేజ్ ప్లాట్స్ సెపరేట్ ఉంటాయి. వాటిని మేము ఎప్పుడైతే సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది మనకు. అప్పటి వరకు మేము ఆ ప్లాట్స్ అమ్మం.
అట్లా అట్లా ఉంటుంది. అది దట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ గా ఉన్నారా లేదా అన్న పాయింట్ లో 100% మంది పర్మిషన్ ఉన్న ప్లాట్స్ అదే మెయిన్. ఇప్పుడు Mm. డిటిసిపి కానీ రేరా కానీ హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ తీసుకుంటే Mm. కస్టమర్ కి చాలా సెక్యూరిటీ ఏంటంటే Mm. మనం ఒకవేళ డెవలప్మెంట్ చేయకపోతే మన మార్టిగేజ్ ప్లాట్స్ అట్లే ఆగిపోతుంటాయి. అవును సో 100% డెవలప్మెంట్ చేస్తాం మేము. 100% డెవలప్మెంట్ చేసిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేస్తారు మనకి. రైట్. రిలీజ్ చేసిన తర్వాతనే మేము ఆ ప్లాట్స్ మనం సేల్ చేయడానికి. దిస్ అమేజింగ్ రియల్లీ. సో మహేందర్ రెడ్డి గారు మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. అయితే ఆల్ ఓవర్గా మీరు చూస్తే చుట్టుపక్కల మొత్తం చక్కటి పచ్చటి పంటల మధ్య పక్షుల కిలకిల రావాల మధ్యలో ఈ హిల్ కౌంటీ అనేది ఉంది. మీరు డౌన్ నుంచి చూసినా కూడా ఇది ఎంత హైట్లో ఉందని తెలుస్తుంది. జనగా మొత్తం ఈ ప్లేస్లో ఉంటే ఏరియా అంతా చూడొచ్చు అనమాట. అంత బాగుంది. రెడ్డి గారు ఎనీవే చాలా మంచి ప్రాజెక్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేశారు ప్రేక్షకులందరికీ. ఒకానొకప్పుడు నేను చెప్పానుగా నేనే ఈఎంఐలో ప్రతి నెల 10,000 కట్టి ఒక ల్యాండ్ తీసుకున్న మనిషిని. సో అలాంటి ఎంతో కష్టపడి రూపాయి పక్కన పెట్టుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా మంచి ల్యాండ్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ Thank you, మేడం. sir. మీరు మా Thank you. వెంచర్కి వచ్చి Thank మా కస్టమర్లందరికీ మా గురించి చెప్పడం థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ సార్.